నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పిహెచ్సిలలో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్. దేగాం ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవు. ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారుల విస్తృత దాడులు. ప్లాస్టిక్ వాడిన వారికి జరిమానాలు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై రగడ. పురుగుల అన్నాన్ని పెడుతున్నారన్న విద్యార్థుల తల్లిదండ్రులు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అధికారులు. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మున్పల్లి మహాత్మా జ్యోతిబా పూలే మహిళా గురుకుల స్కూల్లో బీసీ వెల్ఫేర్ క్రీడా పోటీలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. భీమ్గల్ మండలంలోని చెంగల్, గోన్గోప్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కమ్మర్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్ నర్సయ్య. పిఎస్సిలలో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా ఆరోగ్య కేంద్ర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆలూరు మండల కేంద్రంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వివిధ విభాగాలను సందర్శించి పనితీరును పరిశీలించి అధికారులను, టెక్నీషియన్స్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం స్థానికంగా ఉన్న యంత్రాలు వినియోగిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పిఎస్సిలలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధుల నిర్ధారణ కోసం ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి గది, ఓపీ, ఇన్ పేషెంట్ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. వ్యాక్సిన్లను భద్రపరుస్తున్న గదిని తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు శీతలీకరణలో ఉంచేందుకు ఫ్రిడ్జ్ వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించారు. పాము కాటుకు గురైన వారికి వైద్య సేవలను వినియోగించి మెడిసిన్ అత్యవసర పరిస్థితిలో ఉపయోగించి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. 5 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆరోగ్య కేంద్రంలో పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగిపోవటం పట్ల జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఆరోగ్య కేంద్ర పరిసరాలు పరిశుభ్రం చేసి రోగులకు మంచి వాతావరణం ఉండేలా చూడాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ ఇంటర్ అండ్ డిగ్రీ గర్ల్స్ కాలేజీలో జిల్లా స్థాయి బీసీ వెల్ఫేర్ క్రీడా పోటీలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి స్కూళ్లలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహణ లేక విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్ల ద్వారా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవటమే కాకుండా క్రీడల పట్ల మానసిక ఉల్లాసం లేకుండా ఉండడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు తేవాలి అనే ఉద్దేశంతో అన్ని స్కూళ్లలో క్రీడా పోటీలను నిర్వహించడంతో పాటు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులను నియోజకవర్గానికి 25 ఎకరాలలో అన్ని వసతులతో కూడిన స్కూళ్లను నిర్మించుటకు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 28 చోట్ల ప్రారంభించడం జరిగిందని, త్వరలోనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. భారతదేశ జనాభా 150 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ క్రీడల్లో కనీసం 1-2 గోల్డ్ మెడల్స్తోనే తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక ఒలింపిక్స్ క్రీడల్లో మన తెలంగాణే కాకుండా మన భారతదేశ జనాభా తరపున కూడా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ముందుండి అన్ని క్రీడల్లో ప్రతిభను చాటి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చే విధంగా కృషి చేయుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ ఎంపీపీ అనంతరెడ్డి, అప్పాల రాజన్న, మాజీ సర్పంచ్లు చిన్న సాయిరెడ్డి, జక్కం బాలకిషన్, నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు కాట్పల్లి నర్సారెడ్డి, ఆర్మూర్ గంగారెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ సత్యనారాయణ రెడ్డి, డీసీఓ మరియు మున్పల్లి ప్రిన్సిపల్ అనుష, ఉమ్మడి జిల్లాల 10 బీసీ వెల్ఫేర్ స్కూళ్లకు సంబంధించిన క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గత తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏ విధంగా ఉండే,
ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్నది. గతంలో స్కూల్స్ గురించి పట్టించుకునలే, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని స్కూల్స్ కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద అక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మరి బాత్రూమ్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ అన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇవాళ మనం ఒక స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ పిల్లలందరూ కూడా చాలా మంది ఏం చేస్తా ఉన్నా అంటే, మరీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలను కూడా చూస్తున్నాను, వాళ్ళు టెలిఫోన్ కానీ ఈ డిజిటలైజేషన్ లో భాగంగా మరి అందరు కూడా ఈ ల్యాప్టాప్లకు, టెలిఫోన్లకు అడిక్ట్ అయిపోయి, ఇంకా డ్రగ్స్ కు కూడా అడిక్ట్ అయిపోయి మరి వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ మనము చిన్న చిన్న దేశాలే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తా ఉన్నాయి. మన ఇండియా 150 కోట్ల జనాభా ఉన్నా కానీ మరి సిల్వర్ మెడల్ తోనో బ్రాంజ్ మెడల్ తోనో మనం రిటర్న్ వచ్చినటువంటి సందర్భంలో మన తెలంగాణలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుని చిన్న ఏజ్ నుండే, అంటే స్కూలింగ్ ఏజ్ నుండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ ఈవెంట్ లో వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకొని పోయి వచ్చే ఇంకొక 5 సంవత్సరాలలో ఒలింపిక్స్ ఏదైతే ఉందో ఆ ఒలింపిక్స్ లో మన భారతదేశం నుండి మరి ఒలింపిక్ పథకాలు సాధించాలా, దాంట్లో మన తెలంగాణ వాళ్ళు అత్యధికంగా ఉండాలని చెప్పి కోరుకొని మరి స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో తహసీల్దార్ గజానన్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, మున్సిపల్ కమిషనర్ రాజులు సంయుక్తంగా పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని, వంట సామాన్లతో పాటు ఆహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యతను, పరిశుభ్రతను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో విడివిడిగా మాట్లాడి వివరాలు సేకరించారు. మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం పెట్టడం లేదని, ఇష్టారీతిన పెడుతున్నారని, ప్రతినిత్యం భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని, మెనూ ప్రకారం కాకుండా తాము సైతం చెప్పినా కూడా వంటలు వండి విద్యార్థులకు పెడుతున్నారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వనజ అధికారులకు తెలిపారు. బిల్లులు రాకపోవడంతో తమ వద్ద ఉన్న డబ్బులతోనే విద్యార్థులకు భోజనాలు సరిపెడుతున్నామని నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ, బాలికల పాఠశాల భోజనంలో పురుగులు వస్తున్నాయని, నాణ్యమైన భోజనాన్ని అందజేయటం లేదని ఫిర్యాదు రావడంతో అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, వేరువేరుగా అందరితో మాట్లాడి వివరాలు సేకరించడం జరిగిందని, నివేదికను పై అధికారులకు పంపిస్తామని అన్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించి నూతన నిర్వాహకులకు బాధ్యతలు అప్పగించాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు తదితరులు ఉన్నారు. విజిట్ చేద్దామని చెప్పారు. దాన్ని పురస్కరించుకొని మేము అందరం కూడా ఈరోజు స్కూల్కి వచ్చేసి ఇక్కడ ప్రత్యేకంగా పిల్లల్ని కూడా పిలిచేసి ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు టీచర్స్ అండ్ మిడ్ డే మీల్స్ వాళ్ళు ఉండడం వల్ల చెప్పలేరని చెప్పేసి కూడా మేము వాళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ స్టోర్ రూమ్ను కూడా మనం పరిశీలించడం జరిగింది. దాంతోపాటు మిడ్ డే మీల్స్ ఎవరైతే మనకు రెగ్యులర్గా చేస్తారో వాళ్ళని కూడా పిలిచేసి ప్రత్యేకంగా అడిగాము. అలాగే టీచర్స్ను కూడా ప్రత్యేకంగా పిలిచేయడం జరిగింది. ప్రతిరోజు ఏం చేస్తున్నారనే అన్ని విషయాల్ని కూడా మేము కూలంకషంగా వాళ్ళతో చర్చించాము. ఈ విషయాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ అనేది మేము చేసేసి అడివి వారి దృష్టికి తీసుకెళ్ళేసేసి ఈ ఏజెన్సీని కంటిన్యూ చేయాలా లేదా వేరే ఏజెన్సీకి ఇవ్వాలా, వీళ్ళు మెనూ ప్రకారం చేస్తున్నారా లేదా ప్రతి విషయాన్ని కూడా మేము రిపోర్ట్లో పొందుపరిచేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల ప్రకారం, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటాం. గ్రంథాలయ చైర్మన్గా అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో రాజారెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి పదవులను కల్పిస్తుందన్నారు. జెండా మోసిన కార్యకర్తలను గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వడంతో కార్యకర్తల్లో జోష్ను నింపింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న జెండా వదలకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను మరవకుండా సముచిత స్థానం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీని కొనియాడారు. ప్రజల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు పరుస్తుందన్నారు. జిల్లాలో వరుసగా జెండా మోసిన కార్యకర్తలను గుర్తించి పదవులు కేటాయిస్తున్న అధిష్టానాన్ని అభినందించారు. ఇదిలా ఉండగా నేడు మధ్యాహ్నం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంతిరెడ్డి రాజారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించారు. పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,
ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మాజీ మంత్రి మండవ, సీనియర్ నాయకులు అరికల తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాజారాం నగర్కి చెందిన మాజీ కౌన్సిలర్ బాసండ్ల బాలరాజు ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ సీఏ ఈరవత్రి రాజశేఖర్ పరామర్శించారు. బాలరాజ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బాదాం రాజ్ కుమార్, హజారీ సతీష్, చేపూర్ గణేష్, నీట్ శేఖర్, ఇస్తాకొద్దీన్, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ వాడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి ప్లాస్టిక్ స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు. ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు తాజా ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, మంచి ఆహారాన్ని హోటల్కు వచ్చే కస్టమర్లకు అందించాలని, నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని హెచ్చరించారు. ప్లాస్టిక్ వాడినట్లయితే భారీ జరిమానాన్ని వేస్తామని సూచించారు. ఈ తనిఖీలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది అర్జున్, అక్షయ్, రాము, నసయ్య, సంతోష్ తదితరులు ఉన్నారు. నవంబర్ 1 నుండి 30వ తేదీ వరకు సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే అమరవీరుల వారోత్సవాల పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు శ్రామిక స్పందన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం, నవ సమాజ నిర్మాణం కోసం ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి అమరులైన వీరులను స్మరించుకుంటూ వారోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు సంపంగి పద్మ, నాయకులు పెద్దలు సంజీవ్ తదితరులు ఉన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం, వాళ్ళ భూమి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి అమరులు బాసినటువంటి వారిని స్మరిస్తూ ఈ నెల అంటే నవంబర్ 9న హైదరాబాద్లో జరుగు ప్రెస్ క్లబ్లో జరుగు ఈ అమరుల వర్ధన సభను విజయవంతం చేయాలని చెప్పేసి, అట్లాగే 30న నిజామాబాద్లో జరిగే ఈ వర్ధన సభను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హక్కులు లేవు, ఏమి లేదు, ఈ విధంగా ఉంటే ఉండండి, అడిగిమనికి ఉండండి అని చెప్పేసి ఇవాళ రాజ్యం ఒక పోలీసు సైనిక చర్య చేపట్టి సొంత దేశ ప్రజలపైనే సైనిక చర్యతోని ఇవాళ ఒక దేశ ప్రజల్ని, భూమి పుత్రులైనటువంటి ఆదివాసుల్ని, దళితుల్ని, ముస్లిం మైనార్టీలని మతం పేరు మీద విధంగా అన్ని రకాలుగా వాళ్ళు హింసకు గురి చేస్తూ ఇవాళ అన్ని శ్రేణుల, దళిత శ్రేణుల మీద దాడులు చేస్తూ, క్రిస్టియన్ మైనార్టీల మీద కూడా దాడులు చేస్తూ ఇవాళ ఒక భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని భారతదేశంలో ఉండాలంటే భారత్ మాతకి జయాన్ని ఉండాలని చెప్పేసి ఇవాళ లౌకిక భారతదేశాన్ని ఇవాళ తొందరకేసి ఇస్తా ఉంది. చెంగల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ డిపిఎం సాయిలు మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 100% రైతులు పండించే పంటను కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడకుండా దళార్లకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సన్నలను కూడా పండించాలని ఆయన అన్నారు. సన్నలకు 500 రూపాయల బోనస్ అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహిపాల్, జీవన్, చెంగల్ గ్రామ కాంగ్రెస్ నాయకులు రమేష్, వసంత్ రెడ్డి, రవి, రాజు, ఏపీఎం రవీందర్, సెర్ఫ్ అధికారులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, వివోఏ సునీత, సుజాత, రైతులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడికి ఆపరేషన్ కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేసి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షలు చేయించుకోగా గుండెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి ఆపరేషన్ కొరకు 10,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి అప్పగించారు. గోన్గొప్పల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నరసయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు మద్దతు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులందరూ 17% తేమతో వరి ధాన్యాన్ని సెంటర్లోకి తీసుకురావాలని, పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతా వెంటనే సెంటర్ నిర్వాహకులకు అందజేయాలని సూచించారు. డిపిఎం సాయిలు మాట్లాడుతూ రైతులు తమ వడ్లను సీరియల్ ప్రకారం కాంటా వేయడం జరుగుతుందని, రైతులు దళార్లకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొదిరి స్వామి, జిల్లా డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, మండల నాయకులు అనంతరావు, బోజాగౌడ్, గోపాల్ నాయక్, రాజు, ఐకేపీ అధికారులు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నాయకులందరికీ కూడా మా గోన్గోప్ల గ్రామ సమైక్య తరపున, మా మండల సమైక్య తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సహకరిస్తూ కోఆపరేషన్ చేస్తూ ఉంటారు. నిజంగా నన్ను ఇదే స్ఫూర్తితోటి మీ ఆధ్వర్యంలో, మన ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ తోటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మీ అందరి ఆధ్వర్యంలో ఈ కొనుగోలు సెంటర్ నడుపుతా అని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నా. ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా మీలో ఒక తమ్ముడిగా, నాలో మీరు నన్నగా చూసుకుంటూ మేము కలిసి ఈ గోన్గోప్ల గ్రామాన్ని ఐకేపీ ద్వారా మనము విజయవంతంగా నడిపించడానికి మీ అందరి సహకారం నాకు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నిషితా కాలేజ్లో పొటేళ్లు చిత్ర బృందం సందడి చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో యువచంద్ర, హీరోయిన్ అనన్య నాగల్ల కళాశాల విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తమ సినిమాను ఆదరించాలని, అందరికీ నచ్చే విధంగా సినిమాను రూపొందించారని హీరో, హీరోయిన్లు అన్నారు. నిజామాబాద్ నగరం అంటే తమకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రజలు చాలా మంచివారని, కొత్త నటీనటులను కూడా ఆదరించి హక్కున చేర్చుకుంటారని వారన్నారు. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు నటులు ఓపిక్గా సమాధానమిచ్చారు. చాలా స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి అలరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నటీనటులను సన్మానించారు. సినిమా టీం అందరికీ కాలేజీ మేనేజ్మెంట్ తరఫున మరియు విద్యార్థుల తరఫున మీ అందరికీ వచ్చిన టీంకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సినిమా చాలా ట్రైలర్ చూస్తుంటే చాలా బాగుంది. మీ స్నేహితులకు కూడా చెప్పండి, 25th నాడు ఈ పిక్చర్ ఏదైతే రిలీజ్ అయిందో ఈ విషయం మన కాలేజీ విద్యార్థులకు మరియు మీ స్నేహితులు కూడా చెప్పండి. ఈ పిక్చర్ హిట్ కావాలని నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొరుట్ల పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల రోడ్ కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొరుట్ల పట్టణానికి సంబంధించిన 10,92,500 విలువ గల 42 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుపేదలకు అండగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు పింఛన్లు గాని ఇతర పథకాలు సరిగా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి, ఫాహిం, రహీం పాషా, ఆతిక్ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకనే వచ్చింది. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకనే వచ్చింది. పెన్షన్ ఎప్పుడు వచ్చింది? కేసీఆర్ వచ్చినాకే వచ్చింది. మీ అందరిని కోరేది ఒకటే అమ్మ, ఆ పెద్ద మనిషిని మనసులో పెట్టుకోండి. అదే నాకు కోరేది, పెద్ద మనిషిని మనసులో పెట్టుకోండి. ఇంత బ్రహ్మాండంగా ఉండి తెలంగాణ రాష్ట్రం, ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగం అయిపోయింది. మనం కూడా ఏం చేస్తారు, ఒకసారి మన కొరుట్ల పాపం కేసీఆర్ని గెలిపించింది, నన్ను గెలిపించింది. మన ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి ఓటు అటు ఇటు పోయి వేరే వాళ్ళు గెలిచింది. మనకు ఒక లాభం జరుగుతలేదు. దానివల్ల ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంతో లాభం జరుగుతలేదు, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇద్దరితో ఏ మాత్రం లాభం జరుగుతలేదు. మన ఊరికి ఒక కొత్త పని జరుగుతలేదు, ఒక కొత్త పెన్షన్ వస్తలేదు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, ఉన్న కళ్యాణ లక్ష్మి గోవిందా. చెక్ బౌన్స్ కేసులో నిందితులకు స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 6 నెలల జైలు శిక్షను విధించారు. నగరంలో కుమార్ గల్లీకి చెందిన స్వర్గీయ దేవేందర్ గుప్తా వద్ద హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన బచ్చు వెంకటేష్ 12/12/2013లో 22 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మేరకు ప్రామిసరీ నోటు కూడా వ్రాసి ఇచ్చారు. అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించమని అడిగితే సకాలంలో ఇవ్వలేదు. ఈ డబ్బు తాలూకు చెక్ రాసి ఇచ్చారు. కానీ బ్యాంకులో డబ్బులు లేనందున ఆ చెక్ బౌన్స్ అయింది. అంతలోపు దేవేందర్ గుప్తా చనిపోవడంతో అతని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో వాదోపవాదాలు విన్న పిదప నిందితుడు బచ్చు వెంకటేష్కు 6 నెలల జైలు శిక్షతో పాటు 22 లక్షల రూపాయలు చెల్లించాలని స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రాజలింగం తీర్పునిచ్చారు. శ్రీ బచ్చు వెంకటేశము మరియు ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారు ఇద్దరు స్నేహితులు. ఆ స్నేహితం వల్ల బచ్చు వెంకటేశం గారు ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారిని 22 లక్షల రూపాయలు అప్పుగా నా కుటుంబ అవసరాల
ఉన్నది ఇవ్వండి అని కోరినందున ముక్క రవీంద్రనాథ్ గుప్తా గారు 22 లక్షల రూపాయలు అప్పుగా బచ్చు వెంకటేశం గారికి ఇచ్చినారు. బచ్చు వెంకటేశం గారు అప్పుగా తీసుకున్న రూపాయలు కొరకు ప్రామిసరీ నోటు 12/12/2023 నాడు రాసి ఇవ్వడం జరిగింది. అట్టి డబ్బు ఎప్పుడు అడిగితే అప్పుడే ఇస్తానని బచ్చు వెంకటేశం గారు రవీంద్రనాథ్ గుప్తా గారికి ఒప్పుకున్నందున అట్టి డబ్బులు ఇవ్వనందుకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిహెచ్సిలలో వైద్య పరికరాలు అందుబాటులో ఉంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న జిల్లా కలెక్టర్. దేగాం ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవు. ఆర్మూర్ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారుల విస్తృత దాడులు. ప్లాస్టిక్ వాడిన వారికి జరిమానాలు. ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై రగడ. పురుగుల అన్నాన్ని పెడుతున్నారన్న విద్యార్థుల తల్లిదండ్రులు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అధికారులు. జిల్లా గ్రంథాలయ చైర్మన్గా అంతిరెడ్డి రాజారెడ్డి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మున్పల్లి మహాత్మా జ్యోతిబా పూలే మహిళా గురుకుల స్కూల్లో బీసీ వెల్ఫేర్ క్రీడా పోటీలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. భీమ్గల్ మండలంలోని చేంగల్, గోన్గొప్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కమ్మర్పల్లి పిఏసిఎస్ చైర్మన్ నర్సయ్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.